గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ ప్రాబ్లంలో మీకు 2008 అండ్ 2007కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్కమ్ స్టేట్మెంట్ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే 2007-8 అంటే 2007 నుంచి స్టార్ట్ అయ్యి 8th అండ్ 820 ఫైనాన్షియల్ ఇయర్కి ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో, ఫినాన్షియల్ లివరేజ్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పడం జరిగింది. మీరు 2008కి సంబంధించినటువంటి వాల్యూస్ని ఎక్కువ తీసుకుంటారు. దేనికైనా యావరేజ్ కట్టాల్సి వస్తే మాత్రం 2007 అండ్ 8కి సంబంధించినటువంటి వాల్యూస్ తీసుకుంటారు. ఫస్ట్ ఇన్వెంటరీ టర్నోవర్ రేషియోకి వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఆల్రెడీ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2008 వాల్యూ తీసుకోవాలి 20,860 అండ్ యావరేజ్ ఇన్వెంటరీకి వచ్చేసరికి 7 and 8 రెండింటికి ఉన్నటువంటి స్టాక్ వాల్యూ తీసుకోండి. స్టాక్ 2007 and 2008 అంటే 2,867 2,407 రెండింటిని కలిపి బై 2 చేయండి. చేస్తే యావరేజ్ ఇన్వెంటరీ వచ్చి 2,637 వస్తుంది. సో 20,860 డివైడెడ్ బై 2,637 చేస్తే 7.91 టైమ్స్ అనేది ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో అవుతుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ లివరేజ్ ఫార్ములా వచ్చి మనకి ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అంటే ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ అమ్మది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫార్ములా నేను చెప్పినట్టుగా నోట్ చేసుకోండి. ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, దీని బ్రాకెట్లో ఈబీఐటీ అని పెట్టుకోవాలి, డివైడెడ్ బై ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్, అంతే. మళ్ళీ బ్రాకెట్లో ఈబీఐటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ 170, 2008 వాల్యూ తీసుకోవాలి 170 డివైడెడ్ బై ఈ 57 ఎలా వచ్చిందంటే ఈబీఐటీలోంచి ఇంట్రెస్ట్ తీసేస్తే వస్తుంది. మనకి ఈ విషయం పైన ఉంది చూడండి, ఈబీఐటీలోంచి ఇంట్రెస్ట్ని లెస్ చేస్తే ఎంత వచ్చింది 57. ఈబీఐటీలోంచి ఇంట్రెస్ట్ తీస్తే వచ్చిన వాల్యూని తీసుకోవాలి. అదే విషయం ఫార్ములాలో కూడా చెప్పడం జరిగింది. ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ చేస్తే ఎంత వస్తుంది 57 వస్తుంది. 170 డివైడెడ్ బై 57 చేస్తే 2.982. ఇది ఫినాన్షియల్ లెవరేజ్. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్వైకి వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి ఒకసారి పైన మనకి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని ఉంచుకోండి, అది నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. పిఏటీ అని ఉంచుకోండి, దాని వాల్యూ 2008 తీసుకోవాలి 34 డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. యావరేజ్ అంటే 7th 8th 2 ఇయర్స్లోనూ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడండి, మీరు బ్యాలెన్స్ షీట్కి వెళ్తే తెలుస్తుంది. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఉంచండి, అది క్యాపిటల్ ఎంప్లాయిడ్లోకి వస్తుంది. షేర్ హోల్డర్స్ ఫండ్స్, లోన్స్, ఈ రెండు కూడా క్యాపిటల్ ఎంప్లాయిడ్. 2007లో 4,555, 2008కి వచ్చేసరికి 5,947. ఈ రెండింటిని కూడా యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. 2 వాల్యూస్ 5,947 2008లో ఉన్నటువంటి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ టోటల్ అండ్ 2007లో ఉన్నటువంటి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ టోటల్ 4,555 యాడ్ చేసి డివైడ్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్లో చూడండి యాడ్ చేశాం. రెండు వాల్యూస్ని యాడ్ చేసి ఇంటూ 1/2 మీన్స్ డివైడెడ్ బై 2 అని అర్థం. సో 5,947 ప్లస్ 4,555 ఈ రెండింటిని కలిపి డివైడెడ్ 2 చేయాలి. అదే చేసాం మనం అక్కడ. కాకపోతే 1/2 అని వేసినా డివైడెడ్ బై 2 అని వేసినా ఒకటే. డివైడెడ్ 2 చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 5,251 వస్తుంది. సో ఇప్పుడు 34 డివైడెడ్ బై 5,251 ఇంటూ 100 చేస్తే 0.647. ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ.
ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ.